ఎంత తేడా సొంత రాష్ట్రంలో సానియా మీర్జా పీవీ సింధులకు ఆయా క్రీడా సంఘాలు ఎంతటి గుర్తింపిచ్చాయి. మరి మహిళా క్రికెట్ జట్టును ఫైనల్ దాకా చేర్చిన మిథాలీ రాజ్ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? సీఎం కేసీఆర్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆమె ప్రతిభను గుర్తించి సన్మానం చేసింది. అయితే హెచ్సీయూ మాత్రం పత్తా లేకుండా పోయింది. మిథాలీ రాజ్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మహిళా క్రికెట్ జట్టును రన్నరప్ గా నిలిపిన ఘనత ఆమెదే. అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గాను రికార్డు సాధించింది. హైదరాబాద్కు చెందిన మిథాలీ రాజ్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమెకు 34 ఏళ్ల వయస్సు. మహిళా క్రికెట్లో సచిన్ టెండూల్కర్తో పోలుస్తారు. అయితే ఆమె ప్రతిభకు తన సొంత నగరం హైదరాబాద్లోనే తగిన గుర్తింపు లభించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మహిళా క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. ఆయా క్రికెట్ అసోసియేషన్లు సాదర స్వాగతం పలికి భారీ స్థాయిలో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. హర్మీత్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం, సుష్మా వర్మకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ పోస్టులు ప్రకటించాయి. మిథాలీ రాజ్ విషయంలో మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంపై క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మిథాలీకి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాను కూడా రాలేదు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, అటు రంజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున వచ్చి వెల్కమ్ పలికారు తప్పితే అందరికంటే ముందుండాల్సిన హెచ్సీయూ సభ్యులు మాత్రం పత్తా లేకుండా పోయారు. మరోవైపు మిథాలీ రాజ్కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రభుత్వం తరపున 1 కోటి నగదు ప్రోత్సాహాన్ని, బంజారాహిల్స్ లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని, కోచ్ మూర్తికి 25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కేసీఆర్ అభినందించారు. ఆమెకు కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తికి శాలువా కప్పి సన్మానించారు. తాను ఫైనల్ మ్యాచ్ చూశానని కేసీఆర్ చెప్పారు.